హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకి మార్కెట్లో అసలు ఎలాంటి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనం వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే దానికి ఎంత కెపాసిటీ ప్రెషర్ కుక్కర్స్ అనేవి సూటబుల్ అనేది ఒక క్లియర్ ఐడియా గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా మనకి ప్రజెంట్ మార్కెట్లో ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనేవి చాలా బ్రాండ్స్లోనే అవైలబుల్ ఉన్నాయండి. స్టాల్లో ఉన్నాయి, బర్గ్నర్లో ఉన్నాయి, తర్వాత వినోద్లో ఉన్నాయి, ఇండస్ వ్యాలీలో ఉన్నాయి, అలాగే హాకిన్స్లో ఉన్నాయి, అల్ట్రా అనే ఒక బ్రాండ్ ఉంది అందులో ఉన్నాయి. సో ప్రెస్టేజ్ అనేది కామన్. ఇంకా ప్రెస్టేజ్లో కూడా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనేవి చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం ప్రెషర్ కుక్కర్స్ స్పెషల్గా. సో ఇలా చాలా బ్రాండ్స్లో మనకి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ప్రెస్టేజ్లో ఏంటంటే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అవైలబుల్ ఉంటాయి, దాంతోపాటు ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఇన్ని బ్రాండ్స్లలో మనకి ఏ బ్రాండ్ బాగుంటుంది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్కి అనే విషయానికి వస్తే, నేనైతే ఇప్పటి వరకు యూజ్ చేసిన బ్రాండ్స్ రెండేనండి. స్టాల్ యూజ్ చేశాను, అలాగే ప్రెస్టేజ్ యూజ్ చేశాను. నా పర్సనల్గా నాకు అనిపించింది అయితే ప్రెస్టేజ్ స్టాల్ కుకింగ్ వైజ్ సిమిలర్గానే ఉంటుందండి. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే స్పిల్లేజ్ అనేది స్టాల్ బ్రాండ్లో కొంచెం వాటర్ ఎక్కువ అయితే స్పిల్లేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ప్రెస్టేజ్లో ఏంటంటే మనకి స్పిల్లేజ్ అనేది అంతగా ఉండదన్నమాట. చాలా రేర్ కేసెస్లో స్పిల్లేజ్ ఉంటుంది, కొంచెం మరీ ఎక్కువ వాటర్ ఎక్కువ అయితే తప్ప అంతగా స్పిల్లేజ్ అనేది ఉండదన్నమాట. అండ్ దాని లిడ్ సిస్టమ్ కూడా మనకు ఒకవేళ స్పిల్లేజ్ అయినా కూడా బయటకు రాకుండా ఆ పైనే ఆగిపోయేలాగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుందండి ప్రెస్టేజ్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అయితే. సో అవి కాకుండా ఇంకా మనకి బర్గ్నర్, తర్వాత హాకిన్స్, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదండి. సో ఇందులో కూడా ఏంటంటే ఇన్నర్ లిడ్ పెట్టేవి ఉంటాయి ప్రెషర్ కుక్కర్స్లో, నార్మల్గా పైనుంచి లిడ్ పెట్టే ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉంటాయి. స్పెషల్గా హాకిన్స్లో అయితే మనకి ఇన్నర్ లిడ్ ప్రెషర్ కుక్కర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి బయట నుంచి పెట్టే ప్రెషర్ కుక్కర్స్ అనేవి లిడ్స్ ఉండవన్నమాట. సో మిగతా బ్రాండ్స్లో రెండు ఉంటాయి. బర్గ్నర్లో చూసారనుకోండి మీకు అవుటర్ లిడ్ ఉంటుంది అండ్ ఇన్నర్ లిడ్ 2 మోడల్స్లో ఉంటాయన్నమాట. అండ్ బర్గ్నర్లో చూసుకుంటే మనకి శాండ్విచ్ బాటమ్ వచ్చిన శాండ్విచ్ బాటమ్ వచ్చిన స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి, అలాగే ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉంటాయన్నమాట. బర్గ్నర్ బ్రాండ్ కూడా చాలా బాగుంటుందండి. బర్గ్నర్లో నేనైతే ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయలేదు, కానీ మన కడాయిస్, ఫ్రై ప్యాన్స్ అవి యూజ్ చేశాను. చాలా బాగుంటుంది క్వాలిటీ. సో బర్గ్నర్, స్టాల్ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. ఇండస్ వ్యాలీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ కొత్తగా ఏంటంటే అల్ట్రా అనే బ్రాండ్లో నేను అగ్రోమెక్లో చూశానమాట. అంటే ఈ బ్రాండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది, బట్ నేను ఈ రీసెంట్గా అయితే అగ్రోమెక్లో ఈ ప్రెషర్ కుక్కర్స్ని చూశాను. చాలా బాగున్నాయండి ఇవి కూడా. ఇందులో మనకి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనేవి చాలా మోడల్స్లో ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా సిలిండ్రికల్గా వచ్చినవే కాకుండా డిఫరెంట్ బెల్లీ బాడీ అంటారు కదా, సో అలా వచ్చినవి ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో మనకి ఓన్లీ హైట్ ఎక్కువ వచ్చినవి కాకుండా వెడల్పు ఎక్కువ వచ్చిన ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే పర్సనల్గా నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదండి, బట్ అల్ట్రా బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండ్ అనమాట. సో జనరల్గా మనకి ప్రెషర్ కుక్కర్స్ అనేవి ఏవైనా సరే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అవ్వనివ్వండి, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అవ్వనివ్వండి, కెపాసిటీస్ వచ్చేసి మనకి 1 లీటర్ ఆర్ 1.5 లీటర్ నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 6 లీటర్స్, 8 లీటర్స్, 10 లీటర్స్ ఉన్న ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉన్నాయి, అంతకంటే పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. సో మనకి 1.5 లీటర్ అయితే ఇంట్లో మనకి ఒక 3 ఉన్నారు, 2 ఉన్నారు అనుకోండి, పప్పు ఉడకబెట్టుకోవడానికి, లేదంటే ఏదన్నా బీన్స్ లాంటివి ఉడకబెట్టడానికి అట్లాంటి సైజెస్ సఫిషియంట్ అండి. బట్ మినిమం ఒక 3 మెంబర్స్కి రైస్ పెట్టుకోవాలి, ఏదైనా కర్రీ చేసుకోవాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో చేసేవి 2.5 లీటర్స్ అనేది సఫిషియంట్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ 3.5 లీటర్స్ వచ్చేస్తే మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 మెంబర్స్ కూడా అది సరిపోతుంది అనమాట. అందులో మనం ఒక నాన్ వెజ్ కుక్ చేయాలి అంటే కూడా ఆల్మోస్ట్ 1 kg వరకు కూడా కుక్ చేయొచ్చు అనమాట. సో అలా రైస్ పెట్టాలనుకున్నా కూడా మనకు ఒక 4 to 5 మెంబర్స్ వరకు రైస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా 5 లీటర్స్ అయితే ఇంకా మరీ ఎక్కువ మెంబర్స్ ఉంటే అప్పుడు యూజ్ అవుతుంది. జనరల్గా మనకి 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్స్ అనేవి చాలా తక్కువ టైమ్స్లో యూజ్ చేస్తాం. నేనైతే మా ఇంటికి ఎవరైనా ఎక్కువ చుట్టాలు వస్తే, లేదంటే ఏదైనా క్వాంటిటీ
ఎక్కువ కుక్ చేయాల్సి వస్తే ప్రెషర్ కుక్కర్ పెట్టి అట్లాంటి వాటికే యూజ్ చేస్తానన్నమాట. చాలా రేర్గా యూజ్ అవుతుంది, బట్ అది కూడా చాలా కంపల్సరీ ఉండాల్సిందనమాట. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు రైస్ పెట్టాలన్నా లేదంటే ఏదైనా నాన్ వెజ్ అది కర్రీ చేయాలన్నా కూడా మనకి పెద్ద సైజులో ఉన్న ప్రెషర్ కుక్కర్ అనేది చాలా అవసరం అనమాట. అండ్ రీసెంట్గా ట్రెమాంటినా అనే బ్రాండ్ కూడా వచ్చిందండి, భలే ఉన్న ఇందులో నేను ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ చూసినప్పుడు ఇందులో ఏంటంటే నార్మల్గా న్యాచురల్ సిరామిక్ కోటింగ్ వచ్చిన ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉన్నాయన్నమాట. అవి కాకుండా ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉన్నాయన్నమాట. అవైతే కంప్లీట్ ప్యూర్ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి, అవి కూడా బాగా నచ్చాయి. నెక్స్ట్ అదొకటి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా, 1.5 లీటర్స్ది. చూడాలి, అదొకసారి తీసుకుంటే కనుక మీకు అన్బాక్సింగ్ అండ్ ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకా అదే కాకుండా వినోద్ బ్రాండ్లో కూడా చాలా ఉన్నాయండి ప్రెషర్ కుక్కర్స్. అయితే మనకి ఇక్కడ నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్వి ఉంటాయి, ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్వి కూడా ఉంటాయి అన్నమాట. వినోద్ బ్రాండ్లో వచ్చేసి వినోద్ బ్రాండ్ కూడా బాగుంటుందండి. ప్రైస్ మనకి కొంచెం వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే వినోద్ బ్రాండ్ కొంచెం తక్కువే ఉంటుంది, ఇండస్ వ్యాలీ కూడా తక్కువే ఉంటుంది. బట్ ఇండస్ వ్యాలీ ఏంటంటే మనకి స్టోర్స్లో మీకు ఎక్కడా కనిపించదండి. అంటే నేను చూసినప్పుడైతే నాకు ఎక్కడా కనిపించలేదు స్టోర్స్లలో. ఇంత పెద్ద అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్తే కూడా అక్కడ నాకు వినోద్ బ్రాండ్ అనేది కనిపించలేదు. బట్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వెబ్సైట్ త్రూ మనం షాపింగ్ చేసుకోవాలన్నమాట, ఆన్లైన్ షాపింగ్. లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అందులో దొరుకుతాయి. బట్ పర్టికులర్గా ఇన్ స్టోర్కి వెళ్ళి ఎలా ఉంది అని చూసి తీసుకోవాలంటే మటుకు నేనైతే ఇప్పటివరకు చూడలేదు. మీరు ఎక్కడైనా చూస్తే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎక్కడున్నాయి ఏంటి అనేది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అవనివ్వండి, ఏ ఐటమ్ అన్నా అవనివ్వండి, అంటే కడాయి, ఫ్రై పాన్ ఏదైనా కానీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ అనేసరికి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే దానికంటే ఒక 1000 రూపీస్ ఎక్కువే ఉంటుందన్నమాట. స్పెషల్గా నేను చెప్పేది ప్రెషర్ కుక్కర్స్లో. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్సే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి, ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయన్నమాట. సో ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఏంటంటే మినిమం మనం చూసుకుంటే అంటే సైజు బట్టి చెప్తున్నాను, చిన్న సైజు 1.5 లీటర్ కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే మినిమంలో మినిమం 3000 అయితే ఉంటుందండి. ఏదైనా ఆఫర్స్ ఉంటే 28 అలా వస్తుందేమో, 25 తప్ప ఎక్కడ చూసినా కూడా మీకు 3000 అనేది మినిమం ఉంటుందన్నమాట. ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు ప్రెస్టేజ్లో ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అంటే 25, 26 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. 2500, 2600 రేంజ్లో ఉంటుందన్నమాట. సో ప్రెషర్ కుక్కర్స్ ట్రైప్లేలో మీరు తీసుకోవాలి అనుకుంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడుతుందండి. బట్ లైఫ్ అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. మనము ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా పాడవవు కదా, అవి చాలా బరువుగా ఉంటాయి. అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా మీరు నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్లో కుక్ చేసిన ఏదైనా సరే దానికి మీకు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసింది ఒకసారి కంపేర్ చేయండి. నేను అబ్జర్వ్ చేసింది అయితే నేను ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి ఏదైనా నాన్ వెజ్ అవ్వనివ్వండి, ఏదైనా పప్పులు లేదంటే బీన్స్ అట్లాంటివి ఉడకపెట్టినప్పుడు తక్కువ విజిల్స్కి చాలా ఫాస్ట్గా మంచిగా కుక్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు అది బాగా నచ్చింది అనమాట ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనుకోండి, స్టవ్ మీద హై పెడితే కొంచెం మనకి సైడ్స్ అంతా మాడిపోయినట్టు అవ్వడం, గిన్నె బయట సైడ్, తర్వాత అడుగంటడము అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. బట్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అలా కాదండి. మనం హైలో పెట్టి ఎలాగో ప్రెషర్ రావాలి అంటే విజిల్స్ హైలో పెడతాం కదా, కొంతమంది సిమ్లో పెట్టి ఉడకబెట్టి ఉంటాయి. బట్ హైలో పెట్టినా కూడా మనకు అక్కడ ఎక్కడ అడగంటడం, మాడడం, అసలు స్టీల్ బయట వైపు ఎక్కడన్నా ఇట్లా ఎర్రగా అయిపోయినట్టు బ్రౌనిష్ షేడ్లో అస్సలు ఉండదన్నమాట. చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. సో నాకైతే పర్సనల్గా ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. రెగ్యులర్గా నేను యూజ్ చేస్తానన్నమాట. నేనైతే డైలీ రైస్ కుక్ చేయడానికైతే ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కరే యూజ్ చేస్తానన్నమాట. ఒకటి స్టాల్ది యూజ్ చేస్తాను, కొంచెం ఎక్కువ రైస్ కుక్ చేయాలంటే ప్రెస్టేజ్ది యూజ్ చేస్తానన్నమాట. నా దగ్గర స్టాల్ది 2.5 లీటర్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఒకటి 1.5 లీటర్స్ది కూడా ట్రెమాంటినా బ్రాండ్లో తీసుకుందామని చూస్తున్నాను, చూడాలి. సో నెక్స్ట్ అయితే అది కొనాలనుకుంటున్నాను అనమాట. అండ్ మార్కెట్లో మనకి ఇన్ని రకాల ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి కదా, ఎలా సెలెక్ట్ చేసుకోవడం అనేది మీకు ఒక పెద్ద డౌట్ ఉంటుంది ఎవరికైనా కూడా. అరే ఎన్ని రకాలు ఉన్నాయి, ఇందులో ఏ తీసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అనేది మనం అంటిల్ అండ్ అన్లెస్ అది యూజ్ చేస్తే తప్ప అది మనకు బాగుందా లేదా అనేది కూడా అర్థం కాదనమాట. సో అందుకోసమని మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే
నేను యూజ్ చేసిన 2 బ్రాండ్స్ అయితే బాగానే ఉన్నాయండి. నాకు పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఓన్లీ స్పిల్లేజ్ విషయంలోనే కొంచెం ఉంది. అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. మనం వాటర్ కరెక్ట్గా వేసుకుంటే స్పిల్లేజ్ అనేది ఉండదు స్టాల్ బ్రాండ్లో. బట్ కుకింగ్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. 2 బ్రాండ్స్ బాగున్నాయి అనమాట, ప్రెస్టేజ్ అండ్ స్టాల్. సో బర్గ్నర్ కూడా సిమిలర్గానే ఉంటుందండి. బర్గ్నర్, ఆల్ట్రా, తర్వాత హాకిన్స్, ఇంకా అదే కాకుండా వినోద్ బ్రాండ్లో కూడా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గానే ఉంటాయండి. మనకి కొంచెం ప్రైస్ రేంజ్ మీరు చెక్ చేసుకొని మనం ఇంత ప్రైస్ వరకు పెట్టగలుగుతాము, ఈ ప్రైస్లోనే కొనుక్కుందాం అనుకుంటే దానికి ఏ బ్రాండ్లో ఉన్నాయి అవైలబిలిటీ అనేది చెక్ చేసుకొని తీసుకోండి. లేదు మనం మంచి ప్రైస్ పెడదాము, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక, సో కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే కొంచెం మంచి బ్రాండ్కి వెళ్ళడం బెస్ట్ అనమాట. సో నేనైతే ఇప్పుడు మీకు కలెక్షన్ అంతా చూపిస్తున్నాను కదండి. ఈ కలెక్షన్ అంతా మనకి అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఉందండి. సో మీరు ఒకవేళ అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కలెక్షన్ మీకు చూపించమంటే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్లో చూపిస్తారనమాట. అసలు చాలా కొత్త కొత్త బ్రాండ్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. సో మీరు అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ పర్సన్స్ కూడా ఉంటారనమాట, ఒక్కొక్క బ్రాండ్కి ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్లియర్గా అడిగితే వాళ్ళు మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. అండ్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదండి, ప్రతి ఒక్క బ్రాండ్ పక్కపక్కనే ఉంటుందన్నమాట ఒకటే ఫ్లోర్లో. సో మీరు ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, దాని కెపాసిటీ ఎంత, దాని సైజ్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకొని మనకు సూటబుల్గా కాదా అనేది కంపేర్ చేసుకోవడానికి కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అనమాట అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళడం. సో వీలైతే కనుక అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళండి. అక్కడ చాలా రకాల ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బ్రాండ్లో డిఫరెంట్ కెపాసిటీస్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మనకి మంచిగా చూసి చెక్ చేసుకొని అక్కడ ఉన్న పర్సన్స్తో డిస్కస్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా కనుక్కొని తీసుకోవడం అనేది బెస్ట్ అండి నన్ను అడిగితే. లేదు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. బట్ అంటే ఆల్రెడీ తెలుసు ఈ బ్రాండ్ బాగుంటుంది అనేది కాన్ఫిడెంట్గా ఉంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ నాకు పర్సనల్గా అయితే అలా ఇన్స్టోర్ వెళ్ళి చెక్ చేసుకొని కనుక్కొని తీసుకోవడం అనేది పర్సనల్గా ఇష్టము, అండ్ అదే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. సో నేనైతే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ గురించి ఒక క్లియర్ ఐడియా అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తానండి తప్పకుండా. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.